ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. మరి ప్రభాకర్ అయ్య గారికి సమయం ఇచ్చినందుకు వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు గ్రీటింగ్స్ ఉన్నాయని, అంటే సరే చెప్తానన్నాను. 34 సంవత్సరాలు మరి మన ఖానాపూర్ చర్చి స్థాపించి 34 సంవత్సరాలు మనము జరుపుకుంటున్నాము. మరి అప్పుడు మన ఖానాపూర్లో దేవాలయం లేకుండే. అప్పుడు మరి జంగయ్య కాక గారు, రత్నం గారు, కొంతమంది నారాయణగూడ తల్లి సంఘానికి వెళ్ళేవారు. వారు గమనించి మరి మీరు ఎక్కడ దూరం నుంచి వస్తున్నారు, మీ ఖానాపూర్లో దేవుని సన్నిధి లేనట్టుంది, మరి మేము ప్రయత్నం చేస్తామని చెప్పుడు మన గ్రామానికి వచ్చి కొంతమందిని సందర్శించి దాంట్లో ఈ స్థలము వాళ్ళు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కోరియా బృందం వారి చేత మనం ఏదైతే సండే స్కూల్ జరుపుకుంటున్నామో ఆ ఆలయం నిర్మించడం జరిగింది. దానికి మరి పెద్దలు అప్పుడు ఉన్నవాళ్ళు గోపాల్ కాక గారు, నరసింహ గారు, మరి జంగయ్య కాక గారు, రత్నం గారు, అట్లాగే నారాయణ మామ గారు, ఇంకా నరసింహ మామ గారు, గోపాల్ భిక్షపతి, మరి దాస్, చాలామంది పేరు చెప్పుకోవడం చాలామంది ఉన్నారు. అందరూ కూడా మరి అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. తర్వాత మనము అంచెలంచెలుగా మరి ఈ ఆలయానికి పనులు చేస్తూ కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మరి చుట్టూ టేకు మొక్కలు కానివ్వండి, అంచెలంచెలుగా గ్రౌండ్ అంతా ఇది బాగా లోతులో ఉండే, దగ్గర 7-8 ఫీట్ల లోతులో ఉండే. అందరూ కలిసి అంచెలంచెలుగా మనము దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమం ముందుకు తీసుకొచ్చినాము. దానికి మరి అందరు కూడా సపోర్ట్ చేసినారు. తర్వాత ఆలయం నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆశతోని అప్పుడు మరి తల్లి సంఘానికి వెళ్ళడం జరిగింది. మరి మొదటి పాస్టర్ అయినటువంటి సామేలయ్య గారు వచ్చి పునాది స్థాపించి కొత్త చర్చి, కొత్త ఆలయము ఈ రకంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరము ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ ఆలయానికి ముందుగా వచ్చినటువంటి పాస్టర్ గారు పాల్ గారు, వారు కొన్ని సంవత్సరాలు చేశారు. వారు వెళ్ళిపోయిన తర్వాత దేవసాయం పాస్టర్ గారు చేశారు. తర్వాత శ్యామ్ ప్రసాద్ గారు, తర్వాత డేవిడ్ ప్రకాష్ గారు, ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రభుదాసయ్య గారు, మధ్యలో ప్రభాకర్ అయ్య గారు, సునీల్ గారు, మరి కొంతమంది పాస్టర్లు వచ్చారు. మరి మన తల్లి సంఘం నుంచి ప్రభాకర్ అయ్య గారు కూడా మనకు వాక్య పరిచయం చేస్తున్నారు, ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ రకంగా అందరం కూడా చక్కగా మంచి ఆలయాన్ని నిర్మించుకున్నాము. మరి ఈ ఆలయము మనమందరం కూడా అప్పుడు ఎంత 5-6 మందితో స్టార్ట్ చేసింది, ఈరోజు 200, 250, 300 మంది. మరి దేవుడు మంచి ఆలోచనతో మంచి ఆలయాన్ని ఇచ్చిండు. అందరు కూడా మరి దేవుని సన్నిధిలో వాక్యము చక్కగా ప్రోగ్రామ్స్ చక్కగా చేసుకుంటున్నాము. మరి కమిటీ వాళ్ళు కూడా, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా మరి డెవలప్మెంట్లో కంచెలంచెలుగా వారు కూడా కృషి చేస్తున్నారు. మరి ఎవరికి ఏమున్నా కానీ ఆలయంలో మనం ప్రతి ఒక్కరం కూడా ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో అందరము ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మరి మనం అందరం కలిసిమెలిసి చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుడు ఈ అవకాశం మరి అందరికీ ఇచ్చిండు, చక్కటి అవకాశము. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాము, రోజుకు టీవీలలో కానీ మెసేజ్లో కానీ భయంకరమైన రోజులు వచ్చేసినాయి. దేవుడు మరి త్వరలోనే రానున్నాడు. ఇట్లాంటి కొన్ని అయితేనే ఉంటాయి. అన్నీ కూడా మనము దేవునికి వదిలేసేయాలి, ప్రార్థనలో ఉండాలి. మరి ఈరోజు 34 సంవత్సరాలు వార్షికోత్సవానికి మరి స్థాపించిన కార్యక్రమానికి నాకు గ్రీటింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన కమిటీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మరి కమిటీ అందరికీ, సంఘం అందరికీ మరి అవకాశం ఇచ్చిన మరి ప్రభాకర్ అయ్య గారికి వందనాలు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.